నమస్తే. ఈరోజు ప్రత్యాహారం గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రత్యాహారము అనగా యోగశాస్త్రంలో మనం దేనిని స్వీకరించకుండా ఉండటం, ఉచితంగా దొంగతనంగా ఏది స్వీకరించకుండా ఉండటం. ప్రత్యాహారం అనగా మనకు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు అన్ని వెంపర్లాడుతూ ఉంటాం ఈ సమాజంలో. కళ్ళ ద్వారా కళ్ళతో చూసిన ప్రతి వస్తువు కావాలనుకుంటాం. చెవుల ద్వారా విన్నవన్నీ మనకే కావాలనుకుంటాం. చర్మం పూతలు కోరుతుంది, స్ప్రేలు కోరుతుంది, పౌడర్లు కోరుతుంది, ఫెయిర్ అండ్ లవ్లీలు కోరుతుంది. ముక్కు వాసన ద్వారా నాకు అది కావాలంటుంది. నోరు రుచి చూసిన ద్వారా అది కావాలి, ఆ పదార్థమే కావాలని గోల పెట్టేస్తుంది. ఇన్ని చికాకులలో ఈ ప్రత్యాహారం చేయకుండా మనిషి ధ్యానానికి ఎలా కూర్చోగలడు? ఇవన్నీ కంట్రోల్ చేసుకునే విధానాన్నే మనం ప్రత్యాహారము అంటాము.